మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. నాసిక్ జిల్లా దిండోరి దగ్గర ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 9 మంది మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 6 చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. నాసిక్ జిల్లా దిండోరి దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 9 మంది మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 6 చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూటమి శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నాయి. ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. లోక్సభలో ప్రవేశపెట్టిన అమరావతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం తప్ప ఎన్డీఏ ప్రభుత్వంలోని అన్ని పార్టీలు మద్దతు తెలపడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. అప్పటి ప్రతిపక్ష వైసీపీ అమరావతికి మద్దతు తెలిపి అధికారం వచ్చిన వెంటనే 3 రాజధానులంటూ మొండి వాదన తెచ్చి అభివృద్ధిని అడ్డుకుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని చంద్రబాబు ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. బిల్ ఏదైతే మన పార్లమెంట్లో పాస్ అయిందో ఆ పాస్ అయినటువంటి బిల్లుకి హర్షం వ్యక్తం చేయడం కోసం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ శ్రేణులు అందరం కలిసి ర్యాలీ చేసి మా తాలూకు సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేశాం. మరి ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలుసు అమరావతి రాజధానిగా ఉండాలి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మరి దీనికి రాజధాని అవసరం అని చెప్పి మరి అమరావతిని తుళ్ళూరు దగ్గర ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారో ఆ ప్రకటించిన నాటి నుంచి నేటికి 12 సంవత్సరాలు కావస్తుంది. మన రాష్ట్రానికి రాజధానే లేనటువంటి పరిస్థితి మరి గత పాలకులు తీసుకురావటం, మరి ఎవరు వచ్చినా దీన్ని మార్చకుండా ఉండాలనే ఉద్దేశంతో మొన్న ఈ నెల 28వ తారీఖున మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ చేసినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, అక్కడ మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం, ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా ఈ అమరావతి బిల్లుకి మద్దతు ప్రకటించడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానానికి అశోక్ లేలాండ్ సంస్థ 8.75 లక్షల విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ను విరాళంగా అందించింది. లేలాండ్ సంస్థ ఏరియా మేనేజర్ మహమ్మద్ నజీరుద్దీన్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు చేసి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు. అల్లూరు జిల్లా పాడేరులో ఆదివాసీ సంఘాల హక్కుల కోసం గొంతెత్తాయి. అరకు ఎమ్మెల్యే రేగం మచ్చలింగం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు గిరిజనులు భారీ ర్యాలీ తీశారు. మెగా డిఎస్సీలో ఏజెన్సీ ప్రాంతాల్లోని నాన్ ట్రైబల్ టీచర్లను వెంటనే వెనక్కి పంపాలి, ఆ స్థానాలను స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరు జిల్లాను జోన్ 1లోనే కొనసాగించాలి, పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న డిమాండ్లతో గిరిజనులు ర్యాలీ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆదివాసీ ప్రాంతంలో చేపట్టినటువంటి జేఏసీ చేపట్టినటువంటి ఆదివాసీ సత్యాగ్రహ యాత్రకు విచ్చేసినటువంటి మిత్రులకు, అలాగే మీడియా మిత్రులకు, మరి ఈ కార్యక్రమం పురస్కరించుకొచ్చి వచ్చినటువంటి ప్రతి